ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే కనుక ఈ అలంకారంతో లాస్ట్ దర్శనం అండి స్వామివారు. అందరూ ఆఖరిగా ఆ స్వామివారిని ఈ రూపంలో ఈ అలంకారంలో దర్శనం చేసుకోండి. ఈ వీడియోలో ముందుగా అయితే నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు వీడియో ఏంటంటే కనుక స్వామివారికి అలంకారం చేస్తూ ఉంటాం. ప్రతి నెల కూడా 2 నెలలకు ఒకసారి కానీ నెలకు ఒకసారి కానీ మూలమూర్తి వస్త్రాలు మారుస్తాం అనేది జరుగుతూ ఉంటుంది. మీ అందరికీ కూడా తెలుసు. అయితే ఈసారి గ్రహణం సందర్భంగా గ్రహణం పూర్తయిన తర్వాత రోజు స్వామివారికి శుద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా పూర్తయిపోయినాయి. ఈరోజైతే ఈ వీడియో అయితే వస్తుంది. కాకపోతే ఈ యొక్క వీడియో ఎప్పుడుదంటే కనుక గ్రహణం తర్వాత రోజు తీసిన వీడియో అండి. కాకపోతే కొంచెం లేట్గా అయితే మీకు పోస్ట్ చేస్తున్నాను. గ్రహణం రోజు స్వామివారికి వస్త్రాలన్నీ కూడా తీయటం జరిగింది, మీకు తెలుసు కదా. ఆ తర్వాత స్వామివారిని ఈ రూపంలో దర్శనాన్ని ఇస్తున్నారు. స్వామివారు దర్శనం చేసుకోండి. ఇక్కడ ఇదే ఆఖరి రూపంలో దర్శనం ఆ పంచలో. అయితే నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే కనుక ఇవాళ కట్టిన పంచ రంగు కానీ ఉంటుంది కదండి, ఆ మోడల్లో మళ్ళీ రావటం అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఒక్కసారి వచ్చిన మోడలు ఇంకొకసారి కూడా రావట్లేదు. అంతా అంటే మారిపోతూ ఉన్నారు స్వామివారు. ఒకరోజు ఒకలాగా ఉన్నారు, తర్వాత రోజు ఇంకోలాగా దర్శనం ఇస్తున్నారు. అలా ఏ చీర కట్టినా ఏ పంచి కట్టినా కూడా ఆ స్వామివార్లు కానీ అమ్మవార్లు కానీ తగ్గట్టుగా అయిపోతున్నారు. అందుకని నేను అయితే అలా పెట్టాను. ఈ పంచి అసలు పెద్ద పంచి అండి, ఎలా కడతానో అనుకున్నాను, కానీ ఆయన కట్టించుకున్నాడు. మీ అందరు కూడా చెప్పాను ఇలా కడుతున్నాను పెద్ద చీర అని. పెద్ద పంచి కడుతున్నానని చెప్పాను. అలానే కట్టించుకున్నాడు స్వామి. ఈ విధంగా ఈ యొక్క అలంకరణ అయితే ఇలా చేయడం జరిగింది. ఇక్కడ ఆభరణాలన్నీ కూడా తీసిన తర్వాత చూడండి, వస్త్రము ఈ విధంగా అయితే ఉందండి. ఈ విధంగా మొత్తం ఎలా కట్టానో నాకే తెలియదు, కానీ ఆ రోజు ఏదో కట్టేసేసాను. కానీ తీస్తుంటే అనిపించింది, అమ్మో ఇంత పెద్ద పంచి ఎలా చుట్టానా, ఎట్లా కట్టానా అన్నట్లుగా అనిపించింది. మీకు కూడా చూపిద్దామని స్వామివారి యొక్క అలంకారం ఆఖరిసారిగా అన్నట్లుగా మీకు చూపిస్తున్నాను ఈ వీడియోలో. అలాగే అభిషేకానికి సిద్ధమవుతున్న స్వామివారిని కూడా ఈ వీడియోలో వీక్షించండి. ఈ తర్వాత అభిషేకానికి కూడా సిద్ధమవుతారు. అయితే తర్వాత ఇప్పుడు వస్తుంది చూడండి. ఈ అలంకారం వచ్చేసరికి గ్రహణం రోజు ఉదయం వస్త్రాలన్నీ కూడా తీసి ఒక సింపుల్గా పంచాను, పంచి వేసి ఇలా అయితే పెట్టాను. ఆ రోజు చూసే ఉంటారు, ఆ రోజు నైట్ గ్రహణం రోజు సాయంత్రం వచ్చిన వీడియోలో స్వామివారికి ఈ పంచిలో ఉన్నారు. పైన గరిక పెడతాం జరిగింది, అదే దర్భ పెడతాం జరిగిందండి. అప్పుడు కూడా చూసే ఉంటారు మీరు. ఇదండి, ఇలా అయితే స్వామివారికి అలంకరణ చేస్తూ ఉన్నాను. ఇక్కడ నుండి కూడా ఒక పాట వస్తుంది, వింటూ స్వామివారి యొక్క దర్శనాన్ని చేసుకోండి. అభిషేక దర్శనం కూడా ఉంటుంది, అభిషేక అలంకార దర్శనం కూడా ఉంటుంది. తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు చూస్తారని భావిస్తున్నాను.
స్వామివారి దర్శనం చేసుకున్నారు కదండి. ఈ విధంగా స్వామివారి అభిషేకానికి కూడా సిద్ధమయ్యారు. ఆఖరి అలంకారం కూడా మీరు దర్శనం చేసుకున్నారని నేను భావిస్తున్నాను. ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు మీ అందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వీడియోని చివరి వరకు చూస్తున్నందుకు నేను చేతులెత్తి మీకు నమస్కరించుకుంటున్నాను. మీరు కనుక ఇలానే డైలీ వీడియోని చూస్తే కనుక మీ వంతు సహాయం నాకు అందుతుంది కాబట్టి తప్పకుండా మీరు వీడియోని చివరి వరకు చూస్తారని భావిస్తున్నాను. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు.